ఇప్పుడు మనం కన్యా రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు కన్యా రాశి వారి ఫలితాలు. ఉత్తర పలుగుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. సంపద తక్కువగా ఉంది, ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి. తల్లి ద్వారా, తోబుట్టువుల ద్వారా గణనీయమైన లాభాలు పొందుతారు. జీవితంలో మెరుగైన ఆనందాలు పొందుతారు. సామాజిక సంబంధాలు పెంచుకుంటారు. ఉదార దృక్పథం, నలుగురితో స్నేహంగా ఉంటారు. వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుతాడు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి అధికారం పెరుగుతుంది. బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక అవుతారు. నలుగురి ఇష్టాయిష్టాలు తెలుసుకొని ప్రవర్తిస్తారు. భద్రతను పొందుతారు. గుర్తింపు పొందుతారు. స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. శారీరకంగా దారుఢ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సంతానంతో, సోదరులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారికి వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. వ్యక్తిగత జీవితంలో మాటకి కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి, కానీ నెమ్మదిగా వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేయడానికి మంచి కాలం. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయము, మోకాళ్ళు, శరీర అనారోగ్య సూచనలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఉండి మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు కొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ, సహనంతో జీవితంలో విజయాలు సాధిస్తారు. రైస్ మిల్లు, ధాన్యము మొదలైన వ్యాపారులు, స్థిరాస్తి వ్యాపారులు, గృహ నిర్మాణాలు చేసేవారికి ఆదాయాలు కలిసి వస్తాయి. ఇసుక, ఖనిజ రవాణాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. శత్రువులు తగ్గుతారు. మిత్ర లాభం పొందుతారు. గత సంవత్సరంలో ఉన్న సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొంటారు. విజయాలు సాధిస్తారు. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము యోగప్రదంగా ఉంటుంది. సుందరాకాండ పారాయణ చేసిన యోగప్రదంగా ఉంటుంది.